నాటి కార్యక్రమానికి వైశ్య వికాస వేదిక చైర్మన్ గారు తమ్ముడు ఆత్మ సత్యనారాయణ గారు, మా మామ ఈశ్వరయ్య గారు, ప్రేమన్న, మేము ఒక ఆర్గనైజింగ్లో అష్టలక్ష్మి దేవాలయం యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్నాం. మరి మా చిరకాల మిత్రుడు వెంకటేష్, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా అలు పెరగని నాయకుడు అంటే కాచం సత్యనారాయణ. ఎందుకంటున్నామంటే నేను వెంకటేష్ గారు ఇక్కడనే ఉన్నారు. టీడీపీలో చంద్రబాబుతో పాటు అతను హనుమంతరావు గారు ఎంబడి, నేను దేవేంద్ర గౌడ్ ఎంబడి మేము ఉండేవాళ్ళం. చంద్రబాబు విజయవాడ పోతుండంటే ఫస్ట్ కాసం సత్యనారాయణ అరెస్ట్ కావాలి. పోలీసు వాళ్ళు తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాతనే చంద్రబాబు బస్సు ద్వారా పోయేవాడు. అలాంటి భయపడకుండా, ఆ రోజు ప్రెస్ లేకుండా, ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా, పేపర్ లేకుండా కూడా ఎవరికి కూడా భయపడకుండా, ఎందుకంటే నాకు తమ్ముడు కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుసు. మా ఫాదరు, వాళ్ళ ఫాదరు ఓన్ బ్రదర్సు. వాళ్ళ నాన్న ఏడ్చుండేది మా కాకయ్య గారు, ఎందుకురా నీకు అది అవసరం లేదురా, నువ్వు వ్యాపారం చేసుకో, ఇంటి దగ్గర రైస్ మిల్ ఉంది, నీ బిడ్డ డాక్టరు, నువ్వెందుకు ఎగనెస్ట్ గవర్నమెంట్కి ఎందుకు ఎగనెస్ట్గా పనిచేస్తున్నావు అన్నా కూడా 10 మంది నాయకులను తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్న సత్యనారాయణ గారికి నిజంగా కూడా అభినందించాల్సిన విషయం. ఆయన స్వార్థకం కోసం కాదు, ఆయన స్వార్థకం కోసం అనుకుంటే ఎల్బీ నగర్ ఇన్ఛార్జిగా డిక్లేర్ చేశారు. ఆ రోజు అతని వెంబడి ఉన్న మేధావులు, ధనవంతులు అందరూ కూడా ఎవరు సహాయపడలే. ఒకే ఒక రీజన్ ఏంటంటే ఫైనాన్స్ ప్రాబ్లం కూడా ఆయన చూపించండి, బ్యాంక్ బ్యాలెన్స్. ఎందుకంటే దాంట్లో కూడా నా మిత్రులే ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చిన టీఆర్ఎస్ మిత్రులు, వారు కూడా సత్యనారాయణ గారికి కొంతమంది సపోర్ట్ చేశారు. అని టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన మన వైశ్య కమ్యూనిటీ వాళ్ళు అక్కడ లోకల్గా సపోర్ట్ చేయలేదు. అంతకుముందు అవకాశం వచ్చింది, ఊరు నరసింహ గారు రిక్వెస్ట్ చేయడంలో ఆ రోజు త్యాగం చేశారు గడ్డేనారం మున్సిపాలిటీ చైర్మన్గా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం ఐక్యమే మహాబలము, మనం అందరం ఐక్యంగా ఉంటే సాధించలేదు ఏది లేదు. మనం సత్యనారాయణ గారికి ఎంబడి ఉండి మన సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు నడిపించాలి. ఎవరైనా కూడా నా సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జెడ్పీటీసీగా కానీ స్తోమత ఉండి ప్రజల్లో ఉన్న వ్యక్తులను అతనికి తెలియజేస్తే ఆయన సహాయశక్తులు చేసే గుణం ఉన్నది. ప్లస్ మన అందరం కూడా ఆయన వెంట ఉందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.